క్రీస్తు ప్రభు నామములో మరొకసారి శుభములు తెలియచేస్తూ ఉన్నాము. నాకు, నా భార్య శాంతకుమారి గారికి ఇక్కడికి రావడం, ఈ 3 రోజులు మీతో ఉండడం, వాక్య పరిచర్య చేయడం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యతగా మేము తీసుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఇద్దరం కలిసి విషయాలను చర్చిస్తూ, ఆలోచన చేస్తూ, దేవుడు నడిపిస్తున్న దాన్ని బట్టి వాక్య భాగములను ఎంచుకోవడం జరిగింది. అలాగే ఈ వేరు సెమినార్స్ విషయంలో కూడా అంశాలను ఎంపిక చేయటం జరిగింది. బలహీనులమైన వారిని ఆయన బలమైన పనిని చేయడానికి ఆయన శక్తి సామర్థ్యం ఇచ్చి ఆయన చేతిలో సాధనములుగా వాడుకుంటే తప్ప మనం ఆయన సేవ చేయలేము అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఎరిగిన వాళ్ళమై ఉన్నాం మేము. ఈ ఉదయకాల సమయంలో మీరంతా ఆసక్తితో వచ్చినందుకు మీకు అభినందనలు. వచ్చినందుకు ప్రయోజనకరమైనటువంటి విషయాలను నేర్చుకొని, ఆ సత్యాలను మన జీవితాలకు అన్వయింపచేసుకొని, మన నడకలో, జీవన విధానములో మార్పు దేవుని వాక్యం వలన వచ్చేటట్లు ఈ కాంటెంట్స్ని మనము రిసీవ్ చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలి అని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రార్థన కూడా చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ లీడర్షిప్ సెమినార్లో ముందుకు మాతో కలిసి ప్రయాణం చేయాలి అని మనవి చేస్తున్నాను. ఈ రోజుల్లో సమాజములోనేమి, క్రైస్తవ సంఘములోనేమి ఒక క్రైసిస్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రైసిస్ ఏంటి అనంటే నాయకత్వపు క్రైసిస్, లీడర్షిప్ క్రైసిస్. చాలామంది లీడర్స్ క్యారెక్టర్ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి పడిపోవడం జరుగుతుంది. క్రైస్తవ సంఘ చరిత్రలో కూడా అది జరుగుతూ వస్తుంది. చాలా రెగ్యులర్గా ఒక గొప్ప ప్రీచర్ ఈ పాపములో పడి పతనమయ్యాడు అనే న్యూస్ వింటూ ఉంటాం. ఒక్క టెలివిజన్ మెసేజ్ ఇస్తే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మొబిలైజ్ చేసే ఒక వ్యక్తి కొంతకాలం క్రితం పాపములో పడ్డాడు, పడిపోయాడు. దేవుని నామానికి అవమానం వచ్చింది. మన భారతదేశంలోనే పుట్టి అమెరికా దేశంలో, కెనడాలో కొంతకాలం అమెరికా దేశంలో స్థిరపడ్డారు రవి జకరాయస్ గారు. నేను ఆ పరిచర్యలో 12 సంవత్సరాలు పనిచేశాను. చాలా గొప్ప పరిచర్య చేశారు. చాలా గొప్ప ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కానీ ఎండ్ ఆఫ్ లైఫ్కి వచ్చేసరికి చాలా విషాదకరమైన విధానంలో జీవితం ముగిసింది. ద హోల్ థింగ్ జస్ట్ కొలాప్స్డ్. లీడర్షిప్ క్రైసిస్. జస్ట్ లాస్ట్ వీక్లో అమెరికా దేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక బోధకుడు, ఆయన మంచి బోధ చేసే వ్యక్తి, మంచి ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్న వ్యక్తి, చాలా కాలం సుదీర్ఘంగా ఎక్కువ తెల్లవారు పాపులర్గా ఉండే ఆ కల్చర్లో ఆయన నల్లవాడయ్యుండి కూడా చాలా పాపులర్ అయ్యాడు. బట్ వెరీ సాడ్లీ లాస్ట్ వీక్ ఆయన పతనమయ్యాడు, పడిపోయాడు అని న్యూస్లో వచ్చింది. ఆ వారంలోనే ఇంకిద్దరు చాలా మందిని టెలివిజన్ ప్రీచింగ్ ద్వారా, రెగ్యులర్ ప్రీచింగ్ ద్వారా ప్రభావితం చేసేవాళ్ళు ఏదో ఒక పాపములో పట్టుబడి పతనమయ్యారు అనేది కనిపిస్తుంది. లీడర్స్ ఆర్ ఫాలింగ్. నాయకులు పడిపోతున్నారు. ముఖ్యంగా
పవర్ కోసం బాగా దాహం కలిగి ఉండడం వలన పడిపోతున్నారు. రెండవదిగా డబ్బు కోసం ఎక్కువ ఆశ కలిగి అక్కడ పడిపోతున్నారు. మూడవది అన్ఫార్చునేట్లీ సెక్స్ స్కాండల్స్, ఉండకూడని సంబంధాలు కలిగి ఉండడం, దాంతో వాళ్ళు పతనమవటం, వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవడం, దేవుని నామానికి సంఘానికి అవమానం రావటం చాలా జరుగుతుంది. ఇది అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, స్థానిక, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జరుగుతుంది. ఇక పొలిటికల్ ఎరీనాలో అంటారా, నీతి నిజాయితీకి ప్రాధాన్యత లేదు అక్కడ. అందుకనే పార్టీలు రెగ్యులర్గా మారుస్తూ ఉంటారు. విపరీతంగా డబ్బును ఉపయోగిస్తూ ఉంటారు పవర్ కోసం. మళ్ళీ ఆ పవర్ను ఉపయోగించుకొని డబ్బు సంపాదించాలి. ఇది ఒక విషయస్ సైకిల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మనం ఈరోజు నాయకత్వం గురించి ఆలోచించబోతున్నాం, స్టడీ చేయబోతున్నాం. మనం స్టడీ చేస్తున్నది సాధారణమైన నాయకత్వం కాదు, సెక్యులర్ నాయకత్వాన్ని గురించి కాదు, ఆధ్యాత్మిక నాయకత్వం, స్పిరిచువల్ లీడర్షిప్. క్రీస్తు ప్రభు తన శిష్యులకు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఈ లోకములో ఉన్నాను కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. సో నేను ఈ లోక సంబంధిని కాదు గనుక మీరును ఈ లోకములో ఉన్నారు కానీ మీరు ఈ లోక సంబంధులు కారు. అందుకని ఈ లోకము నన్ను ద్వేషించినట్లు మిమ్ములను ద్వేషిస్తుంది, నన్ను తిరస్కరించినట్లు మిమ్ములను తిరస్కరిస్తుంది, నన్ను హింసించినట్లు మిమ్ములను హింసిస్తుంది. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో ఈ విషయాలు, ప్రభువే చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని పౌలు, వన్ ఆఫ్ ద గ్రేట్ క్రిస్టియన్ లీడర్స్ ఫర్ ఎవర్ త్రూఅవుట్ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ, ఆయన అంటారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడువక ఉత్తమమును అనుకూలమును అయిన దేవుని చిత్తమేదో తెలుసుకొని దాని ప్రకారం జీవించినట్లు మీ మనస్సు మారి రూపాంతరము చెందవలెను. ఆ రూపాంతరము చెందుట అనేది స్పిరిచువల్ లీడర్షిప్కి, క్రిస్టియన్ లీడర్షిప్కి ఉన్న డిస్టింక్టివ్. ఎలా రూపాంతరము చెందాలి? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదుగవలెను. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 13 నుంచి 16 వరకు చదివితే ఈ మాటలు మీకు కనిపిస్తాయి. క్రీస్తు ప్రభువునకు కలిగినటువంటి పరిపూర్ణతలోనికి మనము ఎదుగవలసి ఉన్నది. క్రీస్తు స్వరూప్యత మనలో ఏర్పడవలసి ఉన్నది. సో క్రైస్ట్ ఈస్ ది సుప్రీం ఎగ్జాంపుల్ ఫర్ అస్. యేసుక్రీస్తే అత్యున్నతమైనటువంటి నమూనా మనకు, మాదిరి మనకు. ఆధ్యాత్మిక నాయకత్వం. ఈ నాయకత్వాన్ని, బైబిల్ మొత్తాన్ని బాగా అధ్యయనం చేస్తే అర్థమయ్యేది ఏంటంటే, దీన్ని ఇలా వివరించవచ్చు. నంబర్ 1, ఇది సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్. అంటే ఇది పెత్తనం చెలాయించే నాయకత్వం కాదు, అధికారం చెలాయించే నాయకత్వం కాదు, అది లోకపు నాయకత్వం. ఇది సేవక నాయకత్వం. దాసులుగా ఉండి నడిపించేది, సేవ చేస్తూ నడిపించేది. 2, ఇది క్రీస్తు కేంద్రితమైన నాయకత్వం. క్రైస్ట్ సెంటర్డ్ లీడర్షిప్, నాట్ సెల్ఫ్ సెంటర్డ్.
అహాన్ని కేంద్రంగా చేసుకొని చేసే నాయకత్వం కాదు ఇది. క్రీస్తును కేంద్రంగా పెట్టుకొని, క్రీస్తు మాదిరిగా పెట్టుకొని, ఈ పరిస్థితుల్లో, నేనున్న పరిస్థితుల్లో క్రీస్తు ఉంటే ఏం చేస్తూ ఉండేవారు, ఏమి చెయ్యకుండా ఉంటారు, దాన్ని బట్టి నేనేం చేయాలి, నేనేమి చేయకూడదు. క్రైస్ట్ సెంటర్డ్ లీడర్షిప్. దాన్నే ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే క్రైస్ట్ లైక్ లీడర్షిప్. క్రీస్తు నాయకత్వమును పోలిన నాయకత్వం. క్రైస్ట్ సెంటర్డ్, క్రైస్ట్ లైక్ సర్వెంట్ లీడర్షిప్. ఈ మూడిటిని సంగ్రహించి సంక్షిప్తంగా ఒక్క మాటతో చెప్పాలి అని అంటే క్రైస్తవ నాయకత్వము, ఆధ్యాత్మిక నాయకత్వం బైబిల్ కేంద్రితమైన నాయకత్వం. ఇట్ ఈస్ బైబిల్ సెంటర్డ్ లీడర్షిప్. ఈ విషయాన్ని నేను ఈ ఇంట్రొడక్టరీ పార్ట్లోనే కొంత వివరించాలి అని ఆశపడుతున్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే, దాని సారాంశాన్ని గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది దీని విషయం. ఏది అయినా సరే మనం బైబిల్ నుంచే రాబట్టాలి. మన బోధ బైబిల్ నుంచి రావాలి, మన హెచ్చరిక బైబిల్ నుంచి రావాలి. మనము మాదిరిగా ఎవరిని పెట్టుకోవాలి అనేది ప్రాథమికంగా బైబిల్ నుంచి రావాలి. మన జీవన విధానాన్ని, విలువలను, ప్రాధాన్యతలను ఎలా సెట్ చేసుకోవాలి అని అంటే అవి బైబిల్ బేస్డ్గా ఉండాలి, బైబిల్ని ఆధారం చేసుకొని ఉండాలి. ఎందుకని ఇలా చెబుతున్నాం మనం? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఎవరైనా ఒకరు చదివి సహకరిస్తే కూడా మంచిది. కార్డ్లెస్ మైక్ ఒకటి ఉంటే ఇవ్వండి. ఇప్పుడు మైక్ ఇస్తారమ్మా. కొంచెం మైకు కొంచెం మౌత్కి దూరంగా పెట్టుకొని స్టడీగా చదివి సహకరించండి. థ్యాంక్ యూ. చూడండి, దైవజనుడు సన్నద్ధుడై, ఎక్విప్డ్, ట్రైన్డ్, ప్రిపేర్డ్. సో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి చూడండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. చూడండి, ఈ దైవావేశం వలన కలిగినటువంటి లేఖనములను దేవుడు మనకు ఎందుకు ఇచ్చారంటే ఉపదేశించుటకు, బోధించుటకు, ఫర్ టీచింగ్, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు సన్నద్ధుడై, దేవుని ప్రజలు సన్నద్ధులై ప్రతి సత్కార్యమునకు పరిపూర్ణంగా సిద్ధపడేటట్లు. ఈ సత్కార్యాలను గురించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-10 చదివితే ఏముందంటే, మనము చేసిన మంచి కార్యములను బట్టి మనము బడలేదు కాబట్టి ఎవడునూ అతిశయించడానికి వీలు లేదు. అయితే మనము రక్షించబడింది దేవుని కృప వలన, విశ్వాసము ద్వారా. అయితే రక్షింపబడిన మనము చేయవలసిన మంచి కార్యములను క్రీస్తు యేసునందు దేవుడు ముందుగా ఏర్పరచారు. సో ఉచితముగా మంచి కార్యములను బట్టి కాక రక్షింపబడిన క్రీస్తు శిష్యులైన, దేవుని బిడ్డలైన, క్రైస్తవులైన వారు సత్కార్యములను చేయాలి. సత్కార్యములను చేయుటకు మనల్ని రక్షించుకున్నాడు. ఆ సత్కార్యములను చేయుటకు మనం పరిపూర్ణంగా సన్నద్ధులం కావాలి, సిద్ధం కావాలి.
సంసిద్ధులమై ఉండాలి. అలా ఉండాలి అనంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఆయన ఈ వాక్యాన్ని 4 ఉద్దేశాలతో ఇచ్చారు. ఏమిటవి? బోధించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును. సో ఒక రకంగా మనం ఆలోచిస్తే జీవితం మొత్తాన్ని కూడా వాక్యం యొక్క వెలుగులో జీవించాలి. వాక్యం యొక్క అధికారం దేవుని అధికారం. ఆ అధికారం క్రింద జీవించాలి. సో లీడర్షిప్కి దీన్ని ఎలా రిలేట్ చేస్తాం? Those people who want to be spiritual leaders and to develop leadership should read God's word, study God's word, meditate upon God's word regularly, and they should mold their lives according to the truths and the models from the word of God. ఎవరైతే ఆధ్యాత్మికమైన నాయకులుగా ఉండాలని కోరుకుంటున్నారో, ఎవరైతే క్రైస్తవ నాయకులుగా ఉండాలని కోరుకుంటున్నారో, ఆ ఆధ్యాత్మిక నాయకత్వంలో ఎదగాలని ఆశపడుతున్నారో, వాళ్ళు క్రమశిక్షణతో అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ విధంగా ఎందుకు చేస్తాము అనంటే, ఆ వాక్యపు మూసలోనికి, ఆ వాక్యము చేత మన జీవితం మలచబడేటట్లు చెయ్యాలి. ఆ వాక్యములో నుంచి మనకు మోడల్స్ని, నమూనాలను, ఎగ్జాంపుల్స్ని మనం తీసుకునేటట్లు. ఒక గొప్ప వ్యక్తి, ఆయన పేరు చెప్తే ఓ అని అందరూ అంటారు. ఆయన ఎప్పుడో చనిపోయారు, కానీ ఇప్పటికీ కూడా సుపరిచితమైన పేరు క్రైస్తవ్యంలో, క్రైస్తవ సంఘ చరిత్రలో. జార్జ్ ముల్లర్ బ్రిస్టల్లో ఉండేవారు, యునైటెడ్ కింగ్డమ్లో. గొప్ప పరిచర్య చేశారు. ఒక గొప్ప విశ్వాసముతో జీవితాన్ని జీవించిన వాడు, పరిచర్యను నడిపించిన వాడు. ఆయన గురించి చదివితే ఒక్కొక్కసారి వెంట్రుకలు లేచి నిలబడతాయి. అంత సవాలుతో కూడిన జీవితాన్ని జీవించిన వ్యక్తి, పరిచర్య చేసిన వ్యక్తి. ఆయన పరిచర్యకు, జీవితానికి, సక్సెస్ఫుల్గా అవ్వడానికి రహస్యం ఏంటి అనేది ఆయన సొంత మాటల్లో నేను చదివాను. ఆయనున్న పట్టణములో పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్లో ఆయనను మాట్లాడమన్నారు. మీరు నేర్చుకున్న అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఎలా అవి మీరు ప్రాక్టీస్లో పెట్టగలిగారు, మీ క్రైస్తవ జీవితం యొక్క, పరిచర్య యొక్క విజయానికి రహస్యం ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఈ మాటలు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అతి ప్రాముఖ్యమైనది, ప్రథమమైనది, అతి ఉన్నతమైనటువంటి విలువ కలిగినది, మనము దేవుని వాక్యాన్ని, బైబిల్ని క్రమం తప్పకుండా చదవాలి. దాని గుండా మనం వెళ్ళాలి. అయితే చదవడం అంటే ఏదో హడావుడిగా చదివేస్తూ పేజీలు తిప్పటం కాదు. లేకపోతే తంబింగ్, బైబిల్ని పట్టుకొని నా బొట్టన వేలు ఎక్కడుంటుందో అక్కడ చదువుతాను, ఆ పద్ధతి కాదు. అర్థమవుతుందండి? లేకపోతే జస్ట్ అట్లా ఓపెన్ చేస్తా, ఎక్కడ ఓపెన్ అయితే అది ఆ పోర్షన్ చదివేస్తా, అది కూడా హడావుడిగా. చదవకపోతే దేవుడు కోప్పడతాడేమో, చదవకపోతే కీడేమన్నా వస్తుందేమో, చాలా సూపర్స్టిషియస్గా ఎక్కువ మంది క్రైస్తవులు అలా చేస్తారు. అలా కాదు. మనకిష్టం వచ్చినట్లు అక్కడొకటి ఇక్కడొకటి అలా చేయటం కాదు. దీనిని భద్రంగా, జాగ్రత్తగా, రెగ్యులర్గా, క్రమబద్ధంగా చదవాలి. ఇది నేను ఏదో క్యాజువల్గా చెప్పడం లేదు, చాలా అడ్వైజ్డ్గా చెప్తున్నాను.
ఈ విధంగా దేవుని వాక్యాన్ని క్రమశిక్షణతో క్రమబద్ధంగా ఆ ప్రారంభము నుంచి చివరి వరకు ప్రతి సంవత్సరం చదవడం, దానిలో ఉన్న బ్లెస్సింగ్ ఏంటో ఎరిగిన వాడిగా నేను మీతో చెబుతున్నాను. నేను గత సంవత్సరాలుగా 46 సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్నాను. ఈ 46 సంవత్సరాలలో 6 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని సరిగా నేను చదవలేదు. ఆ 6 సంవత్సరాలలో పేలవమైన బ్రతుకు, బలహీనమైన బ్రతుకు, బలహీనమైన విశ్వాసం, ప్రభావము లేని జీవితం గడిపాను. అయితే మిగిలినటువంటి సంవత్సరాలలో దేవుని వాక్యాన్ని క్రమంగా క్రమశిక్షణతో భయముతో నేర్చుకోవాలని ఉద్దేశంతో చదవడం అలవర్చుకున్నాను. ఒక ట్రాక్ట్, ఒక బుక్, అదేదో అట్లా చదువుతూ ఉండేవాడిని. ఏదో ఇష్టం వచ్చిన చోట కొంత చదువుతూ ఉండేవాడిని మొదటి 6 సంవత్సరాలలో. అది కూడా అంత ఎక్కువ చదివేవాడిని కాదు. ఏదో అవసరమైన కొద్దిగా. అయితే ఆ టైంలో నేను బోధకుడిగా ఉన్నప్పటికీ నా బ్రతుకులో కానీ నా బోధలో కానీ ఏమీ ఎదుగుదల లేదు, ప్రభావం లేదు, ఫలితం లేదు. డివైన్ లైఫ్లో చాలా తక్కువ పురోగతిని నేను చూడగలిగాను. ఎందుకని? ఇలా ఉండడానికి ఒకటే ఒక ముఖ్యమైన కారణం, దేవుని వాక్యాన్ని నేను నెగ్లెక్ట్ చేశాను, సీరియస్గా తీసుకోలేదు, దేవుని వాక్య కేంద్రితంగా నా జీవితాన్ని కట్టుకోలేదు. అయితే ఒక బిలీవర్ యొక్క పరిచర్య ద్వారా ఈ పని విషయం నాలో ఒక నూతన కోరికను దేవుడు ఉత్పన్నం చేశాడు. ఆ క్రిస్టియన్ బ్రదర్ నాలో వాక్యము ఎడల తీవ్రమైన ఆశను, కోరికను రేకెత్తించాడు. అప్పటి నుంచి దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాను నేను. ఆ విధంగా మీరును ప్రప్రథమంగా, అతి ప్రాముఖ్యమైనదిగా, లీడర్స్గా మీ జీవితాలలో వాక్యాన్ని ఉంచుకోండి. దానిని రెగ్యులర్గా, క్రమంగా మొదటి నుంచి చివరి వరకు చదవండి. ఇది ఇంత ప్రాముఖ్యమైనది ఎందుకు? ఎందుకంటే ఒక బుక్ చదివినప్పుడు, దాని తర్వాత ఇంకొక బుక్ చదివినప్పుడు, పాత నిబంధన చదివినప్పుడు, క్రొత్త నిబంధన చదివినప్పుడు ఒక్కొక్క ప్యాసేజ్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, ఒక్కొక్క బుక్కు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి అలా క్రమశిక్షణతో చదివితే, క్రమంగా చదివితే. ఇలా చేయడం వలన యేసుక్రీస్తు ప్రభు యొక్క పొలములో పనిచేసే మనం సరిగా పనిచేయగలుగుతాం, ఫలభరితమైన పరిచర్యను కలిగి ఉండగలము. ప్రతి విషయమును గూర్చి కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడగలం, ఆ వెలుగులో నడువగలం. లేకపోతే దేవుని బిడ్డలమని, పరిచారం చేసే వాళ్ళమని, పాదిరీలమని, నాయకులమని మనమే చీకటి బ్రతుకులను జీవిస్తాం. చీకటి బ్రతుకులను జీవిస్తూ వెలుగు జీవితాలను ఇతరులు జీవించేటట్లు మనం చెయ్యలేము. బలహీనంగా జీవిస్తాం, ఇతరులను బలవంతులనుగా చెయ్యలేము. ఇలా నేను చేయడానికి ఒక కారణం ఏంటంటే, ఐ హ్యావ్ అ బ్లెస్డ్ ప్లాన్ ఆఫ్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. అంటే లేఖనాలను చదవడానికి ఒక ప్లాన్ నా దగ్గర ఉంది. ఆ ప్లాన్ ప్రకారం నేను చదువుతూ ఉన్నాను. ఈ ప్లాన్ నేను ఇప్పుడు కూడా
కంటిన్యూ చేస్తున్నాను. 70 years ఏజ్ నాకు. అయితే దాదాపు 50 years ఏజ్ కన్వర్షన్ జరిగిన దేవుని కృప వలన దేవుని వాక్యానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చానో అప్పటి నుంచే నిజమైన ఆధ్యాత్మిక జీవితం జీవించడం జరుగుతుంది. ఈ 46 సంవత్సరాలలో నేను దేవుని వాక్యాన్ని ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కనీసం 100 సార్లు చదివేశాను. ఇప్పుడు 101 చదువుతున్నా. 100 సార్లు చదివాను కాబట్టి దీనితో సుపరిచితం ఏర్పడి ఇందులో ఏమీ క్రొత్త ఏమీ లేదు అనే ఫీలింగ్ లేదు. ఇప్పుడు కూడా మొట్టమొదటిసారి చదువుతున్నంత ఆసక్తితో చదవగలుగుతున్నాను. ఎందుకంటే నా ఆత్మలో ఆ కోరిక ఉంది. నా ఆత్మ ఆ వాక్యం నన్ను ఎలా బలవంతుడనుగా చేస్తుందో, మారుస్తుందో, పరిచర్యకు సిద్ధపరుస్తుందో, ఇతరులకు బోధించే విషయంలో నన్ను సన్నద్ధుణ్ణి చేస్తుందో నేను అనుభవిస్తూ వచ్చాను. ఈ 100 సార్లు చదివినా కూడా 101 చదవటం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. I've never got tired of reading it, and this is more especially through the reading it regularly, consecutively, day by day, and not merely reading a chapter here or there as my own thoughts might have led me to do. ఏదో నా ఇష్టం వచ్చినట్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక చాప్టర్ అక్కడ ఒక చాప్టర్ చదవడం కాదు. ఈ 100 సార్లు కూడా నేను ఒక ప్లాన్ ప్రకారం ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రమబద్ధంగా నేర్చుకోవడానికి, వెలుగు పొందడానికి, మారటానికి నేను చదివాను. అదే నా జీవితం యొక్క పరిచర్య యొక్క రహస్యం. రెండో పాయింట్ ఏంటి సార్? పాయింట్ నంబర్ 2, మేక్ గాడ్స్ వర్డ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. మూడో పాయింట్ ఏంటి సార్? థర్డ్ పాయింట్, మేక్ గాడ్స్ వర్డ్ a mirror for you to see yourself and correct your ways and live righteously in the world, so that you can minister this word faithfully, expounding it for the transformation in your congregation. Annar Bible centered life. ఈ నాయకత్వం, క్రైస్తవ నాయకత్వం, ఆధ్యాత్మిక నాయకత్వం ఒక బాధ్యత, ఒక భాగ్యం, ఒక పరిచర్య, ఒక పిలుపు, ఒక మాదిరి, ఒక ప్రభావం. అది దేవుని ప్రణాళిక మన ఎడల. నాయకత్వం అంటే ఒక పొజిషన్ కాదు. డీకన్ బోర్డ్ చైర్మన్, చర్చ్ కమిటీ సెక్రటరీ, ప్రెసిడెంట్, లేకపోతే పాస్టర్, లేకపోతే అసిస్టెంట్ పాస్టర్, సీనియర్ పాస్టర్. నాయకత్వము అనేది ఒక పొజిషన్ కాదు. చాలా మంది పొజిషన్స్ లో ఉంటారు కానీ వారు నాయకులుగా ఉండలేరు. నాయకత్వం అనేది ఇన్ఫ్లుయెన్స్, ఇతరులను ప్రభావితం చేయడం, అది నాయకత్వం. దాని గురించి కొన్ని విషయాలు. సో నాయకత్వం ఒక పొజిషన్ కాదు, ఒక అధికారం కాదు, ఒక బిరుదు కాదు, ఒక డిసిగ్నేషన్ కాదు, ఒక హోదా కాదు, పెత్తనం చలాయించడానికి లైసెన్స్ కాదు. లీడర్షిప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్. దీని గురించి కూడా ఈ భాగంలోనే కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. అవి ఒక మంచి దైవజనుడు ఆస్వాల్డ్ జే శాండర్స్ గారి నుంచి వచ్చిన మాటలవి, వచ్చినటువంటి హెచ్చరికలవి. ఈ ఆస్వాల్డ్ జే శాండర్ గారు బైబిల్లో నుంచి కాచి వడపోసి ఒక సాలిడ్ మంచి కాఫీనో టీనో చేయవలసిన విధంగా చేస్తే ఎంత రుచి అందులో ఉంటుందో, ఎంత స్టిమ్యులస్ దానిలో ఉంటుందో, అలా ఈయన వాక్య సారాంశాన్ని తన మాటల్లో పెట్టారు. దీనిని గురించి నేను ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైంది. ఇది ఈ స్పిరిచువల్ నాయకత్వం
క్రైస్తవ నాయకత్వం ఇట్ ఈస్ వర్డ్లీ. ఆల్రైట్, అంటే వాక్యానుసారమైనది, నాట్ వరల్డ్లీ. వర్డ్లీ అనే మాట మీరు వెతికితే డిక్షనరీలో దొరకదేమో. వరల్డ్లీ అంటే లోకానుసారమైనది కాదు, వాక్యానుసారమైనది. వర్డ్లీ, నాట్ వరల్డ్లీ. వినండి జాగ్రత్తగా. ఆస్వాల్డ్ జే శాండర్స్. Spiritual leaders are not made by election or appointment by men or any combination of men, nor by conferences or synods. ఆధ్యాత్మిక నాయకులు ఎలా చేయబడతారు అని అంటే, ఏదో ఒక ఎలక్షన్లో గెలిచి కానీ, లేకపోతే ఒక సర్చ్ కమిటీ వాళ్ళు సర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసి అపాయింట్ చేయడం కానీ, లేకపోతే జనరల్ బాడీ మీటింగ్స్లో కాదు, కాన్ఫరెన్సెస్లో కాదు. కొన్ని చర్చెస్కి సినాడ్స్ ఉంటాయి. ఆ సినాడ్లో మొత్తం రిప్రజెంటేటివ్స్ వచ్చి అక్కడ బిషప్ని లేకపోతే ఇట్లా ఎన్నికలు చేస్తుంటారు. స్పిరిచువల్ లీడర్స్ ఎప్పుడు అలా కారు. ఎందుకంటే ఇలా అయితే పొజిషన్ని పట్టుకొని కూర్చుంటారు, దానికి ప్రాధాన్యతనిస్తారు. కానీ ఆ లీడర్షిప్ రిసోర్సెస్ వాక్యములో నుంచి వారు తీసుకోవడం జరగడం లేదు. బైబిల్ ప్రకారం చూస్తే నాయకులు ఎలా తయారవుతారు అని అంటే, నాయకులుగా ఉండటానికి ముందు వారు సిద్ధపరచబడతారు, క్వాలిఫికేషన్స్ సంపాదిస్తారు. క్వాలిఫైడ్గా ఉన్నారు కాబట్టి నాయకులుగా దేవుడు వాళ్ళని సంఘములో బాధ్యతలిచ్చి చేపిస్తాడు. సో క్వాలిఫైయింగ్ టు బి ఎ లీడర్ ఈజ్ ద నంబర్ 1 క్రైటీరియా అకార్డింగ్ టు ద బైబిల్. నాయకులుగా ఉండటానికి యోగ్యత, సామర్థ్యం సంపాదించుకున్నప్పుడే నాయకుడు అవటానికి వీలుంది. మతపరమైనటువంటి ఒక పొజిషన్ మనుషుల చేత, బిషప్పుల చేత, బోర్డుల చేత ఇవ్వబడవచ్చు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి అథారిటీ, ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్య చేసే లైసెన్స్, అది క్రిస్టియన్ లీడర్షిప్లో క్వాలిఫైడ్ పర్సన్స్కే వస్తుంది. ఇది చాలా మట్టుకు మర్చిపోవడం జరుగుతుంది. ఈ పొజిషన్కి, క్రిస్టియన్ లీడర్షిప్ పొజిషన్స్కి రావాలి అని అంటే క్వాలిఫికేషన్స్ ఏంటంటే స్పిరిచువాలిటీ నంబర్ 1, ఆధ్యాత్మికత, వాక్యానుసారమైన ఆధ్యాత్మికత, క్రీస్తును పోలిన ఆధ్యాత్మికత, క్రీస్తు వంటి వారి నాయకత్వాన్ని, ఆధ్యాత్మికతను పోలినటువంటి నాయకత్వం ఆ స్పిరిచువాలిటీ. 2 డిసిప్లిన్, క్రమశిక్షణ. 3 ఎబిలిటీ. మోషే తన మామ జత్రో గారి హెచ్చరికను తీసుకొని ఆయన చెప్పినట్లు 50 మందికి 100 మందికి ఇట్లా నాయకులను నియమించారు. అక్కడ మీరు చదివితే ఎవరైతే ఎబిలిటీ కలిగి ఉన్నారో, ఆ పని చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నారో వారిని పెట్టుకున్నాడు. ఇతను నా ఫ్రెండ్, ఇతను నాకు ఫ్యామిలీ మెంబర్, నా కజిన్, ఆ క్రైటీరియాని బట్టి పెట్టుకోలేదు. అపాయింట్ దోస్ హూ హ్యావ్ ది ఎబిలిటీ టు డూ ద డ్యూటీ. అలాగే డిలిజెన్స్, వివేచన, వివేచించగలిగినటువంటి సామర్థ్యం. అలాగే ఇప్పుడు నేను ఇస్తున్న వాక్యాన్ని బేస్ చేసుకొని ఇస్తున్న, వాక్యములో నుంచి వస్తున్న ఆజ్ఞకు విధేయత చూపగలిగిన వారే క్రైస్తవ నాయకులుగా ఉండగలరు. అది వాక్యము నుంచి వచ్చింది, దాన్ని నేను ఈ విధంగా పెడుతున్నాను అని స్పిరిచువల్ లీడర్షిప్ అనే బుక్లో ఆస్వాల్డ్ జే శాండర్స్ గారు చెప్పారు. డూ యూ సీ గ్రేట్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్? నీ కొరకు గొప్ప విషయములను నీవు ఆలోచించుచున్నావా, ఆశించుచున్నావా? డూ నాట్ సీక్ దెమ్. గొప్ప విషయములను నీవు నీ కొరకు కోరకు. ఇన్స్టెడ్, అలా కాకుండా నువ్వు ఏం కోరాలి? మొదటిగా దేవుని రాజ్యమును, దాని
ఆయన యొక్క నీతిని, దేవుని రాజ్యాన్ని కోరడం అంటే దేవుణ్ణి కోరటం. దేవుడు రాజ్యం ఎక్కడుంటుంది, దేవుడు ఎక్కడుంటే ఆయన అధికారం ఎక్కడ చలామణవుతుందో అక్కడ దేవుడు ఉంటాడు. సో దేవుని రాజ్యాన్ని కోరడం అంటే దేవుణ్ణి కోరడం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, డిలైట్ ఇన్ ద లార్డ్, దెన్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ విల్ బి సాటిస్ఫైడ్. తెలుగులో ఏముంటుందనంటే, మనము యెహోవాను కోరుకుంటే, దేవుడు కావాలని కోరుకుంటే, దేవునికి అత్యున్నతమైన ప్రాధాన్యత ఇస్తే అప్పుడు మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. కానీ దాన్ని మనం ఏం చేస్తాం, తారుమారు చేసి, నాకు ఈ అవసరం ఉంది, ఇది తీరిస్తే నేను సందా వేస్తా, నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరికను తీరిస్తే చర్చిలో ఏదైనా ఫ్యాన్ పెట్టిస్తా, చైర్స్ వేపిస్తా. ఇది వ్యాపార సరళి. దిస్ ఇస్ కమర్షియలైజేషన్ ఆఫ్ రిలిజియన్. దాట్స్ నాట్ వాట్ గాడ్స్ వర్డ్ సేస్. ఇఫ్ యూ డిలైట్ ఇన్ మీ, నీ ఆనందం నాలోనే ఉంటే, నీ సంతోషం నా మీద ఆధారపడి ఉంటే, నీ సమాధానం నన్ను బట్టి ఉంటే, అప్పుడు నీ హృదయ వాంఛలను నేను తీరుస్తాను. దాట్ ఈజ్ ద సీక్రెట్. సో దేవుడు ఈ స్పిరిచువల్ అథారిటీని ఎవరికి ఇస్తారు అనంటే, ఆత్మదేవుడు పరిచర్య ద్వారా వారికి ఇస్తాడు. ఆయన కండ్లు ప్రపంచమంతటా అందరి మీద, తన ప్రజలైన వారి అందరి మీద దృష్టిని నిలుపుతాయి. ఆ విధంగా ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద కేంద్రితమవుతుందంటే, ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, స్పిరిచువాలిటీతో, ఎబిలిటీతో, హ్యూమిలిటీతో, కమాండ్స్ని ఒబే అవటానికి ఇష్టపడుతున్నారో వారి మీద ఆయన దృష్టి నిలుస్తుంది. అలాంటి వాళ్లను అభిషేకించి ఆత్మదేవుడు ఆ పని కొరకు ప్రత్యేకిస్తారు. అలా అవుతారు స్పిరిచువల్ లీడర్స్. అంత్యోకయ సంఘాన్ని గురించి మనం చూసాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ హేమాహేమీలు ఉన్నారు, మహామహులు ఉన్నారు. అయితే ఆ సంఘము ప్రార్థన చేయుచూ ఉండగా, ఉపవాసము చేయుచూ ఉండగా ఆత్మదేవుడు వారితో చెప్పారు, బర్నబాను, సౌలును నేను వారిని ఏ పని కోసమైతే ఏర్పాటు చేసుకున్నానో మీరు వారిని ఆ పనికి పంపించండి. వాళ్ళని ఎవరు లీడర్స్గా ఎంపిక చేస్తున్నారు ఇప్పుడు? మనుషులు కాదు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు వారిని చూచాడు, వారి హృదయ వాంఛ ఏంటో చూశాడు, వారి ఆశలేంటో చూశారు, వారి వాల్యూస్ ఏంటో చూశారు, వారి ప్రాధాన్యతలు ఏంటో చూశారు, వారి క్రీస్తు కేంద్రితమైన ఆలోచన విధానం, సువార్త కేంద్రితమైన ఆలోచన విధానం, ఇవన్నీ చూశారు. చూచి వాళ్ళు క్వాలిఫైడ్గా ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు వారిని ఆ బృహత్తరమైనటువంటి ఒక హిస్టరీ మేకింగ్ మూవ్ కోసం ఎన్నిక చేసుకున్నారు. చేసుకొని చర్చికి చెప్పారు, నేను ఎన్నిక చేసుకున్నాను, మీరు ఆ ఎన్నికను అంగీకరించి ధృవీకరించి వారిని అభిషేకించి పంపించండి. అప్పుడేమంటుంది వాక్యం? ఏం చెబుతుంది? వారు మరలా ప్రార్థన చేసి ఉపవాసము చేసి దేవుని చిత్తమును చేయుట మంచిదని గుర్తించి బర్నబాను, సౌలును అభిషేకించి సహవాసము అనే, సహకారము అనే కుడిహస్తాన్నిచ్చి వారిని ప్రభు నిర్ణయించిన పని కొరకు, ఏ పని కొరకైతే ప్రభువు సిద్ధపరిచారో, ఏర్పరచుకున్నారో ఆ పని కొరకు వారిని ప్రత్యేకించి పంపించారు. సెపరేట్, distinctive, special ministry. So, our leadership should be biblical. మనము లీడర్స్ని గుర్తించడానికి
ఉపయోగించవలసిన క్రైటీరియా వరల్డ్లీ కాదు. ఈ వరల్డ్లో ఏమంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే, ఎవరి దగ్గర ఎక్కువ పవర్ ఉంటే వాళ్ళని లీడర్స్గా ఎన్నుకుంటారు. ఇక్కడ అది కాదు క్రైటీరియా. కానీ చర్చెస్లో కూడా ఎవరిని ఎన్నుకుందామండి? ఆయన చాలా మంచి పొజిషన్లో ఉన్నాడండి, ఆయన అయితే కనీసం సంవత్సరానికి ఒక 4-5 లక్షలు ఇవ్వగలరండి, కాబట్టి ఆయన్ని చైర్మన్ చేద్దాం. ఇట్లా ఈ అబ్బాయి చాలా చక్కగా పాడతాడండి, పాడతాడు చక్కగా, కానీ ప్రవర్తన ఎలా ఉంది, క్యారెక్టర్ ఎలా ఉంది, ప్రభువుని పోలి నడిచే విధానం ఉందా? పాడటం ఏ ఉద్దేశంతో పాడుతున్నారు? ప్రభువుని మహిమపరచడానికి, ప్రజలకు మేలు కరగడానికా, లేకపోతే చూడండి నేనంత గొప్ప సింగర్ను అనా? చాలా డిఫరెన్స్ ఉంది. బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక నాయకత్వాన్ని గురించి. చాలా విలువైనటువంటి వాక్యాలు అవి. క్రైస్తవ నాయకత్వాన్ని గురించినటువంటి ముఖ్యమైనటువంటి 4 వాక్య భాగాలని మనం చదవబోతున్నాం. ఇప్పటి వరకు చెప్పింది ఈ వాక్య భాగాల నుంచే తీసుకొని చెప్పడం జరిగింది, అది మీరు గుర్తించగలరు. ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. అక్కడ ఏముందో తెలుసా? అయితే చదివితే మంచిది. సిస్టర్, మీరు క్లియర్గా అందరికీ వినిపించేటట్లు చదవండి దయచేసి. యోహాను 13:14 నుంచి 16. కాబట్టి ప్రభువుని బోధకునైన నేను మీ పాదమును కడిగిన యెడల మీరు ఏమండి? మీకు ప్రభువుని నేను, మీకు బోధకుణ్ణి నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. చూసారా? మీరు గాస్పల్స్ ని చక్కగా చదివితే అసలు ఆ లాస్ట్ ఆ మీల్ ఆయనకి, దాని తర్వాత సిలువ వైపు చాలా వేగంగా వెళ్ళిపోతారు. సో ఆ సందర్భంలో వాళ్ళు కాళ్ళు కడుగుకోకుండా లోపలికి వచ్చారు. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు విలేజెస్లో ఎక్కడి నుంచి బయటకు వచ్చినా చెప్పులు తీసేయటం, కాళ్ళు కడుక్కోవడం, అప్పుడే ఇంట్లోకి వెళ్ళటం. ఐ డిడ్ ఇట్, ఐ నో ఇట్. యూదా సంస్కృతిలో కూడా అది ఉండింది. ఎందుకంటే రాళ్ళు, రప్పలు, మట్టి, మశానం అన్నీ రోడ్ల మీద ఉంటాయి, అవన్నీ ఇంట్లోకి రాకూడదు. అయితే ఆ యూదా సంస్కృతిలో ఆచారం ఏంటంటే, ఇంటిలో ఉన్న పనివారిలో అతి తక్కువ స్థాయి పనివాడు ఆ పని చేస్తాడు. నీళ్ళు ఇవ్వటం, తర్వాత తువాలు ఇవ్వడం, ఆ తరువాత వాళ్ళని సన్మానంతో తీసుకొని లోపలికి రావడం. సో అక్కడికి వచ్చారు. ఆ వచ్చే ముందు వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటో తెలుసా? ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప, ఎవరు హైయెస్ట్ నాయకుడు, దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో భాగంగానే ఇంకొకటి జరిగింది. 2 సహోదరులు, శిష్యుల్లో 2 వెళ్ళి యేసు ప్రభువుని, మీ రాజ్యంలో మీరు వచ్చినప్పుడు నన్ను కుడి ప్రక్కన, మా తమ్ముడిని ఎడం ప్రక్కన, మన భాషలో చెప్పాలంటే నాకు హోమ్ మినిస్ట్రీ, మా తమ్ముడికి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవ్వాలి ప్రభువా. క్రేవింగ్ ఫర్ పొజిషన్స్, క్రేవింగ్ ఫర్ అథారిటీ, వరల్డ్లీ వేలో ఆలోచిస్తున్నారు. రిడీమ్డ్ వేలో, వర్డ్లీ వేలో, ప్రభు వారికి బోధించిన వాటిని బట్టి ఆలోచించడం లేదు. అయితే ప్రభు వాళ్ళ రిక్వెస్ట్ని పక్కన పెట్టేశారు. ఇట్లయితే లాభం లేదు, ఏ విధంగానైనా ఈ 2 పొజిషన్స్ మనమే కొట్టాలి అని వాళ్ళ అమ్మ ప్రభువుకి సన్నిహితురాలు, ప్రభు పరిచర్యలో సన్నిహితంగా ఉండి సపోర్ట్ చేసిన ఆవిడ. సో ఆవిడికి చెప్పారు, అమ్మ మేము అడిగాం కానీ ఏం పట్టించుకున్నట్లు లేరు ప్రభు, కాబట్టి నువ్వెళ్ళి అడిగమ్మా. అది కూడా పనిచేయలేదు. నా రాజ్యములో ఎవరికి ఏ అధికారం ఇవ్వాలో అది తండ్రి వశములో ఉన్నది. అయితే
మీరు నేను వెళ్ళే మార్గములో రాగలరా? సిలువ మార్గం దానికి రెడీయేనా? అదండి. సో ఆ నేపథ్యములో కాళ్ళు కడుక్కోకుండా, ఎందుకని? కాళ్ళు కడిగితే అందరూ, మిగిలిన శిష్యులందరూ నన్ను అతి తక్కువ స్థాయి సర్వెంట్, దాసుడు అని చూస్తారు. సో మనుషులు నన్ను చూసి ఏమనుకుంటారు అనే దాంతో కంట్రోల్ చేయబడ్డారు. తగ్గించుకునే స్వభావం లేదు. సో వాళ్ళందరూ మురికి కాళ్ళతో వచ్చి భోజనం బల్ల చుట్టూ కూర్చున్నారు. అది ఏమాత్రం అంగీకార యోగ్యం కాదు. ఆ మోమెంట్లో తాను ఎవరో అని ఎరిగి, తాను ఎక్కడి నుంచి వచ్చారో అని ఎరిగి, తాను ఎక్కడికి వెళుతున్నారో అని ఎరిగి, ఆయన లేచి తువాలు కట్టుకొని నీళ్లు తీసుకొని వారి పాదములను, ఒకరి తర్వాత ఒకరి పాదములను కడిగెను. అతి తక్కువ స్థాయి దాసుని స్థానమునకు వెళ్ళి తన్ను తాను తగ్గించుకొని వారి పాదములను కడిగెను. చాలాసార్లు మనల్ని గురించి మనకు సరి అయిన అవగాహన లేక, ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐ యామ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐ బిలాంగ్ టు ద household of God, I am serving the commander of God, army of God, Jesus Christ. He says, with all the authority in heaven and on earth, I am sending you, go. ఆయన సర్వాధికారము కలిగిన వాడై మమ్ములను వెళ్ళండి అని చెబుతున్నాడు. కాబట్టి చూసిన వాళ్ళు ఏమనుకున్నా మాకు అవసరం లేదు. ఆయన చెప్పింది చేస్తాం, ఆయన బోధించింది బోధిస్తాం, ఆయన జీవించినట్లు జీవిస్తాం. ఆయన తన్ను తాను తగ్గించుకొని అందరికంటే అత్యున్నతమైన వాడైన అతి తక్కువ స్థాయి వ్యక్తి చేసే పని ఎలా చేశారో మేము కూడా దాసులంగా సేవక నాయకత్వం వహిస్తాం. అంతేగాని నువ్వు అజ్జయ్, నువ్వు విజయ్ అని కేవలం కమాండ్స్ జారీ చేసే నాయకత్వం కాదు ఇది. క్రిస్టియన్ లీడర్షిప్ ఈజ్ అబౌట్ సాయిలింగ్ అవర్ హ్యాండ్స్, ఫోల్డింగ్ అవర్ స్లీవ్స్, ఫోల్డింగ్ అవర్ ప్యాంట్స్ అండ్ గెటింగ్ డౌన్ టు సర్వీస్. ఇది నేను థియరీ చెప్పడం లేదు. నేను ఒక కాలేజ్ స్టూడెంట్గా ఆంధ్ర లోయోలా కాలేజీలో ఉన్నప్పుడు డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్ అరేంజ్ చేశాం. మేము ఒక 50 మంది వస్తారేమో అనుకుంటే 100 మంది వచ్చారు. అది ఈజిఎఫ్, ఇవాంజలికల్ యూనియన్, ఇవాంజలికల్ గ్రాడ్యుయేట్స్ ఫెలోషిప్ తరఫున చేస్తున్నాం. సడన్గా అక్కడున్న బాత్రూమ్ సరిపోవడం లేదు. ప్రక్కనే ఒక స్కూల్ ఉంది. కష్టపడి వాళ్ళని రీచ్ అయ్యాం, పర్మిషన్ తీసుకున్నాం. బాత్రూములు ఎలా ఉన్నాయి అని చూడటానికి వెళ్ళాం. గబ్బు, కాన్సన్ట్రేటెడ్ స్టూల్ స్మెల్ అండ్ యూరిన్ స్మెల్. అంతేకాదు, అసలు ఎంట్రీ దగ్గర నుంచి అంత స్టూల్ ఉంది, యూరినేషన్ జరిగి ఉంది. వచ్చేసారు, అవసరం, రెడీ అవ్వాలి చేర్చారు. ఆ ఈయూకి నేను అప్పుడు ప్రెసిడెంట్ని. దేవుడు అన్నాడు, ఇంకెవరినో పిలిచి చెయ్యండి అని చెప్పడం కాదురా అబ్బాయి, ఒళ్ళొంచు, తల దించు. I rolled up my sleeves, rolled up my pants, collected some brushes and చీపుర్లు ఇవన్నీ తీసుకొని, నేను ఎప్పుడైతే అలా చేయటం చూశారో మిగిలిన వాళ్ళు చేయటం, మేమే మొత్తాన్ని క్లీన్ చేసి ఫినాయిల్ వేసి యూజ్ చేయటానికి వీలుండేటట్లు చేశాం. దేవుడు అలా నేర్పిస్తాడు నాయకులకు. అలాంటి నాయకుల కొరకు willing to serve and lead by example. నేను మీకు చేసినట్లు మీరు ఒకరికి ఒకరు. ఆయన కేవలం చెప్పేవాడు కాదు, చేసి చూపించే నాయకుడు. ఎప్పుడైనా చెప్పేది గ్రహించడానికి చాలా కష్టపడతారు, కానీ చూపించేదాన్ని గ్రహించడానికి చాలా తక్కువ కష్టపడతారు. ది ఐ ఈజ్ ఫర్ ఎవర్ a more ready pupil than the ear can ever be. చెవి ద్వారా మనము
ఎప్పటికీ నేర్చుకోలేని విషయాలను కంటి ద్వారా, చూచుట ద్వారా నేర్చుకుంటాం. మన మధ్య ఉన్నటువంటి ప్రజలు, మన యవనస్తులు, సంఘములో ఇతరులు మన నుంచి చూచి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. సమ్ వాల్యూస్ కెన్ బి టాట్, బట్ మోస్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఆర్ నాట్ టాట్ బట్ కాట్. పెదవులతో చెప్పడం వలన విలువలను, ప్రాధాన్యతలను నేర్చుకోవడం కష్టం, కానీ ప్రవర్తనలో చూపిస్తే నేర్చుకోవడం చాలా సులభతరం అవుతుంది. ఎగ్జాంపులరీ లీడర్స్, దాట్ ఈస్ జీసస్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. సర్వెంట్ లీడర్షిప్, leadership that is not basically said with lips but shown with life example. సో యేసు ప్రభు చేత ప్రభావితం చేయబడిన నాయకులు కూడా అలాగే ఉంటారు, ప్రభువుని పోలి. యేసు ప్రభు శిష్యులు అంటే యేసు ప్రభువుని చూచి ఆయన వలె జీవించడం నేర్చుకునేవాళ్ళు, ఆయన వలె పనిచేయడం నేర్చుకునేవాళ్ళు. అది ఇయర్స్ గడుస్తూ ఉండగా ఎక్కువ అవ్వాలి. More Christ likeness in life and in service. That is the hallmark of biblical leadership, Christian leadership. పౌలు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నారు? క్రీస్తునందలి భయము చేత మీరు ఒకరికి ఒకరు లోబడియుండుడి. ఇతరులను నడిపించే వాళ్ళు ముందు ఒకరికి ఒకరు లోబడే ఉండే మనస్సును అలవర్చుకోవాలి. తండ్రికి క్రీస్తు లోబడినట్లు, తండ్రికి కుమారునికి ఆత్మదేవుడు లోబడినట్లు మనము ప్రభువునందు అలా చేయడం ఆయన చిత్తం కాబట్టి, అలా చేయకపోతే ప్రభువు మన విషయంలో కోపపడతాడేమో, అసంతృప్తికి గురవుతారేమో, ప్లీజ్ అవ్వరేమో అని ఒకరికి ఒకరు లోబడి ఉండటం నేర్చుకోవాలి. నేను ఇంత ముందు వరకు ప్రెసిడెంట్గా ఉన్నా, చైర్మన్గా ఉన్నా, నేను ఆయన చెప్పేది వింటాం ఏంటి? నో, ఒకరికి ఒకరు లోబడి ఉండుడి. దేవుడు ఎవరికి ఆ బాధ్యత ఇస్తారో వాళ్ళకు మనం లోబడి ఉండాలి. అప్పుడు మనకు బాధ్యత ఇవ్వటానికి అర్హత సంపాదించుకుంటాం. మనము లోబడటానికి ఇష్టపడని వాళ్ళమైతే మరి మనకు దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు ఇతరులను లోబడండి, నేను చెప్పింది వినండి అని చెప్పే అర్హత మనకుంటుందా? నో. త్రిత్వములో ఉన్నటువంటి మ్యూచువల్ ఆనరింగ్, గ్లోరిఫైయింగ్, మనం కూడా త్రిత్వదేవుణ్ణి పూజించే వాళ్ళంగా, త్రిత్వదేవుణ్ణి లోకానికి మన విధి విధానాలలో, ప్రవర్తనలో చూపించే వాళ్ళంగా ఒకరికి ఒకరము లోబడటం నేర్చుకోవాలి. అలా లోబడటం నేర్చుకున్న వాళ్ళే సరి అయిన నాయకులు. అలా కాకపోతే నాయకులు కానేరరు. Submission to authority is a very important qualification for anybody to be a leader. ఏ వ్యక్తి అయినా నాయకుడు, నాయకురాలు కావాలి అని అంటే అథారిటీకి లోబడి ఉండుట, పని చేయుట నేర్చుకోవడం ఒక క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే క్రిస్టియన్ లీడర్స్ ఎవరు కాలేరు. కొన్నిసార్లు మేమిద్దరం యాజ్ ది లీడర్స్ ఆఫ్ అవర్ కాలేజ్ హితా, మేమున్నప్పుడు మేము ఏదన్నా పని చేస్తుంటే వాళ్ళు చేయలేరు. నో నో నో, జస్ట్ బికాజ్ ఐఎమ్ ప్రిన్సిపల్, షీఈస్ అకాడమిక్ డీన్, యూ షుడ్ నాట్ థింక్ దట్ వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. నో, వీ షుడ్ డూ, వీ విల్ డూ అని చేస్తాం పని. సో కొన్నిసార్లు లీడర్స్ చుట్టూ ఉండే వాళ్ళే లీడర్స్ని పాడు చేస్తారు. సో వాళ్ళు పాడు చేస్తే చేశారు, కానీ పాడయ్యే లీడర్ సంగతి ఏంటి? ఈ రోజుల్లో మనం చూసే తమాషా అదే. ఆ పెద్ద ప్రీచర్ గారు ల్యాండ్ అవుతారు, ఆయన చేతిలో బాటిల్ ఉంటే అది తీసేసుకుంటాడు ఒకడు, బాటిల్ కూడా మోయకూడదు. బైబిల్ ఉంటే అది ఇంకొకటి తీసేసుకుంటాడు, బ్యాగ్ ఉంటే అది ఇంకొకటి తీసేసుకుంటాడు. ఈ విధంగా ఐఎమ్ కింగ్, లైక్ ద వరల్డ్లీ కింగ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా లోబడే ఇది ఎక్కడ ఉంటుంది? సర్వెంట్ లీడర్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమవుతుందండి? మేము ఎక్కడికి వెళ్ళినా ఒకటి రిక్వెస్ట్ చేస్తాం,
శాలువాలు కప్పొద్దు మాకు ప్లీజ్. అలాంటివి ఆల్రెడీ ఒక 100 ఉన్నాయి. ఇక చాలు, ఏం చేస్తాం, వేరే వాళ్ళకి ఇచ్చినా తరగడం లేదు. శాలువాలు వద్దు అని చెప్తాం. రియల్లీ. మూడవది, తీతు పత్రిక. మనకు ముందు చదవబడిన వాక్యం 1వ అధ్యాయం 5-9. అది మనకు ఏమి తెలియచేస్తుంది అని అంటే, క్రిస్టియన్ లీడర్షిప్కి క్వాలిఫికేషన్ ఏంటంటే క్రిస్టియన్ క్యారెక్టర్. బిబ్లికల్గా ఉండాల్సిన నాయకులకు క్వాలిఫికేషన్స్ బిబ్లికల్ స్టాండర్డ్స్, వరల్డ్లీ స్టాండర్డ్స్ కాదు. డబ్బు ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బలగం ఉంది, అవి కాదు. ఇక్కడున్నాయి చూసుకోవాలి. ఏమున్నాయండి? ఇవి నేనే చదువుతాను. నేను బైబిల్ చదవడం కొంచెం స్లోగా చదువుతాను, అయినా కానీ నేనే చదువుతాను, అప్పుడు రిపీట్ చేయాల్సిన పని ఉండదు. తీతు పత్రిక 1వ అధ్యాయం 5-9. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. తీతు యవనస్తుడైన లీడర్. కొంచెం భయంగా ఉంటారు తీతు, తిమోతి. అందుకని తిమోతికి రాస్తూ, నీ వయసులో చిన్నవాడైనందుకు భయపడుతున్న నీవు ఇలా ఉండు, అందరి ఎదుట మాదిరిగా ఉండు, అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. దేవుడిచ్చిన బాధ్యతను నెరవేర్చు అన్నట్లు నీకు అప్పగించిన పని ఇది. అక్కడ లోపము ఉన్న వాటిని దిద్ది. సో నాయకులు లోపాలుంటే లోపాలను లోపాలుగా చూడాలి. మసిబూసి మారేడు గాయం లాగా చేయకూడదు. సరిగా లేని దాన్ని కార్పెట్ కిందికి నెట్టేసి సరిగానే ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నం చెయ్యకూడదు. అది నంబర్ 1 క్వాలిఫికేషన్. అలాంటి వారు ఎవరున్నారండి? నాలో తప్పుంటే నా భార్య దగ్గర నేను ఒప్పుకోగలిగి ఉండాలి, అది ఇంట్లో ప్రారంభం కావాలి. నాలో తప్పుంటే నా కొడుకు దగ్గర నేను ఒప్పుకోగలిగి ఉండాలి. అలాగే నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే, నాయనా ఇది తప్పురా, దేవుని వాక్యంలో ఇలా ఉంది, ఇలా చేయటం వలన వచ్చే దుష్ఫలితాలు ఇవి, చేయొద్దు నాయనా. అంతేగాని పట్టించుకోనట్లు ఉండటానికి వీలు లేదు. ఇంటిలో నాయకుడుగా లేనివాడు దేవుని సంఘములో నాయకుడిగా ఉండడానికి డిస్క్వాలిఫైడ్. భార్యను, పిల్లలను, ఇంకా ఇంట్లో పనిచేసే వాళ్ళని సరి అయిన నాయకుడిగా, నేనేదో నాయకుడిని అయిపోయాను అని చెప్పడం లేదు మీకు. ఇంకా నాయకుడిగా, సరి అయిన నాయకుడిగా, క్రైస్తవ నాయకుడిగా, క్రీస్తుని పోలి నాయకుడిగా, బిబ్లికల్ విలువలను అనుసరించే నాయకుడిగా ఉండడానికి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేనేమి ఫినిష్డ్ ప్రోడక్ట్ని, ఐఎమ్ ఆల్రెడీ అన్ అకాంప్లిష్డ్ లీడర్ అన్నట్లు మీతో మాట్లాడడం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. లోపముగా ఉన్న వాటిని దిద్ది. ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి. ప్రతి సంఘములో పెద్దలు, ఒక్క పెద్ద కాదు, పెద్దలు. దీన్ని ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్ అంటారు. ఒక్క లీడర్ కాదు, లీడర్స్ యొక్క గ్రూప్. సంఘాలకు లీడర్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, డీకన్స్ అండ్ డీకనెసెస్ ఉంటారు. 1 మ్యాన్ షో అయితే అది వాక్యానుసారం కాదు. అలాంటి వాక్యానికి విరుద్ధమైనవి, వాక్యానికి సారము కానివి ఎన్నో ఉన్నాయి పరిచర్యలు, సంఘాలు. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన తల్లిదండ్రులు, అంతే. మొత్తం వాళ్ళదే బిజినెస్. వాళ్ళని లెక్క అడిగే వాళ్ళు ఉండరు, వాళ్ళని అకౌంట్స్ అడిగే వాళ్ళు ఉండరు. ప్రజలు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎవరు లెక్క జవాబుదారీ తనం వాళ్ళని హోల్డ్ చేసే వాళ్ళు ఉండరు. దాట్ ఈస్ టోటలీ అన్బిబ్లికల్. ఎల్డర్స్ని, పెద్దలను నియమించు. అయితే ఎల్డర్గా ఉండడానికి అర్హులు ఎవరు? నిందారహితుడు నంబర్ 1. నిందారహితుడుగా ఉండాలి. చర్చిలో ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు వేలు చూపించి నీలో ఈ బలహీనత ఉన్నది, డబ్బులు మింగుతావు నీవు,
నువ్వు నాయకుడిగా ఉంటే అధికారం చలాయిస్తావు, పెత్తనం చలాయిస్తావు, నీ భార్యను నీవు కొడతావు, నీ బిడ్డలను నువ్వు తిడతావు, నీకు షార్ట్ టెంపర్డ్నెస్ ఉంది, షార్ట్ ఫ్యూజ్, ఒట్టుగానే ఫ్యూజ్ ఎగిరిపోద్ది. చాలా మంది భర్తలు బయట ఎట్లున్న భార్యల దగ్గర షార్ట్ ఫ్యూజ్డ్గా ఉంటారు. చాలా ఈజీగా టెంపర్ రైజ్ అయిపోతా ఉంటుంది. ఆ మైండ్ సెట్ మారాలి. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, వన్ వుమన్ మ్యాన్, ఎనీ టైమ్ వన్ వుమన్ ఓన్లీ, నో అదర్ డిస్ట్రాక్షన్, నో అదర్ అట్రాక్షన్, స్ట్రిక్ట్ క్వాలిఫికేషన్స్. ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వాడై. అంటే బిజినెస్లో, వర్క్లో ఎవరు ఈయనను దుర్వ్యాపారం చేస్తున్నాడు అని నిందించకూడదు. అలా నిందిస్తే డిస్క్వాలిఫైడ్. 3 అది. 4, అవిధేయుడుగా ఉండకూడదు. దేవుని వాక్యానికి విధేయుడై ఉండాలి. సంఘ నియమ నిబంధనలను అనుసరించే వ్యక్తి అయి ఉండాలి. అవిధేయులు కాక. 4వది, విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని. సో పిల్లలు అవిధేయులుగా ఉండకూడదు, విశ్వాసులై ఉండాలి. పిల్లలు అవిధేయులై అక్రమంగా తిరుగుతుంటే తండ్రికి అది డిస్క్వాలిఫికేషన్ చర్చిలో లీడర్గా ఉండడానికి. కాబట్టి ముందు తండ్రి విధేయుడై ఉండటం ముఖ్యం. అలా విధేయుడై ఉన్న తండ్రిని చూసి పిల్లలు విధేయత నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవిధేయుడు ఉన్న తండ్రిని చూస్తే అవిధేయతే నేర్చుకుంటారు. ఒక క్రిస్టియన్ ఆఫీసర్ కొడుకు స్కూల్లో చదువుకుంటున్నాడు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు, మిమ్మల్ని కలవాలి సార్, ఏదో ప్రాబ్లం ఉంది మీ వాడితో అన్నారు. సరే, కొన్ని స్కూల్స్లో రాకపోతే పిల్లోడిని ఇంటికి పంపించేస్తారు. సో వెళ్ళాడు ఈ గారు, పెద్ద ఆఫీసర్. ఏంటి ప్రిన్సిపల్ మేడం సమస్య? మీ వాడు ఇరేజర్స్, పెన్సిల్స్ ఇతర అబ్బాయిలవి అమ్మాయిలవి దొంగతనం చేస్తున్నాడు. అది కంప్లైంట్. ఈ మంచి క్రిస్టియన్ ఆఫీసర్ గారు అన్నారు, ఒరేయ్ నీకు ఈ బుద్ధి లేని పని నువ్వు ఎందుకు చేస్తున్నావురా? కావాలంటే నేను 10 పెన్సిళ్ళు 10 ఇరేజర్లు ఆఫీసు నుంచి తెచ్చిచ్చేవాడిని కదా. అలా ఉంటుంది. అలా ఉండకూడదు. 4, 5, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. ఇది అధ్యక్షులుగా ఉండడం, నాయకులుగా ఉండడం గృహ నిర్వాహకత్వపు బాధ్యత. అంటే మనం మేనేజర్స్ మాత్రమే, మనం ఓనర్స్ కాదు. ఓనర్ మనల్ని లెక్కడుగుతాడు. సంఘమునకు కర్త, దానికి శిరస్సు, దానికి మూలరాయి అయిన క్రీస్తు ప్రభు మనల్ని లెక్కడుగుతాడు. మన నాయకత్వపు బాధ్యతను ఎలా నెరవేరుస్తున్నామో ఆ అవగాహన కలిగిన వారే, ఆ భయంతో ఉండేవారే క్వాలిఫైడ్. సో ఆ భయం కలిగి ఏం చేయాలంట? 5వ లక్షణం, నిందారహితుడై ఉండవలను, స్వేచ్ఛాపరుడు అవి ఉండవలను, ముక్కోపి కాకూడదు, మద్యపానీయు కాకూడదు, కొట్టువాడు కాకూడదు. అర్థమవుతుంది కదా? కొట్టువాడు కాకూడదు. ఎవరిని కొడతారు సాధారణంగా? అది మనకి చెప్పాల్సిన అవసరం లేదు. కొట్టువాడు కాకూడదు. దుర్లాభము అపేక్షించువాడు కూడా కాకూడదు. కొన్ని ఏమో పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. ఇక్కడికి 10 అయినాయి. 11, అతిథి ప్రియుడై ఉండాలి. అతిథి ప్రియుడు. హాస్పిటాలిటీ ఈజ్ ద మార్క్ ఆఫ్ అ క్రిస్టియన్ హోమ్. నా భార్య చాలా హాస్పిటబుల్. మా బాబు కొన్నిసార్లు వచ్చిన వాళ్ళని స్టన్ చేసేవాడు. 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు గెస్ట్స్ వచ్చారు, మేము లేము. వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. జ్యూస్ తీసుకుంటారా అంకుల్ ఆంటీ అని జ్యూస్ ఇచ్చాడు. వాళ్ళు స్టన్ అయిపోయారు. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి అది చూస్తున్నాడు. కొంతమంది తెలియకనే దేవునికే ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి ఆతిథ్యం ఇచ్చుటలో మీరు వెనుకాడకూడదు. మేము we are committed to that hospitality. We have been married for 33 years and our house has been a center, a home for hospitality and ministry.
నేను ఒట్టిగా చెప్పడం లేదు వీటిని, దేవుడు నేర్పిస్తూ ఉంటే నేర్చుకుంటూ చెప్తున్నాం. 11 అతిథి ప్రియుడు, 12 సజ్జన ప్రియుడును, లేకపోతే సద్విషయ ప్రియుడు. అంటే ప్రియమైనది దేని, సద్విషయాలను ఎంచుకోవాలి, అంతేగాని గాసిప్. అన్నా నీకు తెలుసా మన చైర్మన్ గారు ఇట్లా అన్నాడు, అది కాదు. దాని మీద ప్రియం ఉండకూడదు, దాన్ని అసహించుకోవాలి. చైర్మన్ గారు అంటే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు బాబు, నా దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? చైర్మన్ గారు ఇట్లా అన్నాడంట అని విన్నవాడు కనీసం అక్కడ ఆగుతాడా? లేదు. ఇట్లా అన్నాడని దానికి మసాలా యాడ్ చేస్తాడు, అది ఇంకొకటికి వెళ్తుంది, ఇంకొంచెం మసాలా యాడ్ అయింది. చివరికి చైర్మన్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన గుండె ఆగినంత పని అవుద్ది. అసలు ఆయన ఆ పని చేయనే లేదు, ఆ మాట అననే లేదు. సాతానుడు గాసిప్తో గాస్పల్ వర్క్ని ప్రివెంట్ చేస్తాడు చాలాసార్లు సంఘాలలో. గాసిప్తో స్పిరిచువల్ మెచ్యూరిటీని బ్లాక్ చేస్తాడు సాతానుడు. అది సాతానుడి పని. ఇది పురుషుల కంటే స్త్రీల్లో ఎక్కువ ఉంటుంది అనేది సహజంగా చెప్పే మాట. కాబట్టి ఇది కొంచెం పురుషులకి ఉంది, కానీ స్త్రీలకి కొంచెం ఎక్కువ ఉందేమో అని అనిపిస్తుంది. నా భార్య గారు దీన్ని అగ్రి అయితే అగ్రి అవ్వచ్చు, డిజగ్రి అయితే అవ్వచ్చు. సజ్జన ప్రియుడు లేకపోతే సద్విషయ ప్రియుడు. తర్వాత స్వబుద్ధి గలవాడును అంటే స్వస్థ బుద్ధి గలవాడు, నీతిమంతుడును 14, పవిత్రుడును 15, ఆశానిగ్రహము గలవాడునై యుండి 16, తాను హితబోధ విషయమై ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. ఆరోగ్యకరమైన హితబోధను బట్టి నడుచుకుంటూ ఆ హితబోధను బోధించగలిగి దాన్ని వ్యతిరేకించే తప్పుడు బోధకులను ఖండించే విధంగా ఉండాలి సంఘ నాయకుడు. క్యా బాత్ హై. 17 క్వాలిఫికేషన్స్ అండి. వాటిని లిస్టు పెట్టి ఇవన్నీ ఉన్న వాళ్ళను ఎన్నుకోండి అని నోటీస్ పెట్టాలి. చర్చిలో ఎలక్షన్స్ జరిగితే అట్లీస్ట్ వీటిలో సగమన్నా ఉండే వాళ్ళని ఎన్నుకోండి, కొన్ని ఉంటే అసలు ఎన్నుకోవద్దు అని నోటీస్ పెట్టాలి. అది బిబ్లికల్ వే. మా ఫ్యామిలీలు 10 ఉన్నాయి కాబట్టి నేనే ఉండాలి, లేదా మా ఫ్యామిలీ వాడే ఉండాలి. నో, నేను సంఘానికి ఇంత డబ్బు ఇవ్వగలను ప్రతి సంవత్సరం. నో, గాడ్ డస్ నాట్ నీడ్ అవర్ మనీ. హీ వాంట్స్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్. టైము అయిపోయింది, నేను ముగించేస్తాను. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. 3 చెప్పాను నేను. యేసు ప్రభు చెప్పిన మాటలు, పౌలు చెప్పిన మాటలు, తీతుకు పౌలు రాస్తూ చెప్పినటువంటి మాటలు చూశాం. 4వదిగా బిబ్లికల్ లీడర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. బిబ్లికల్ లీడర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. వాక్యానుసారమైన నాయకత్వం అనేది, అలాంటి నాయకులు వారి మాదిరిని చూపిస్తూ ఇతరులను నడిపిస్తారు. ఇది ఆల్రెడీ యేసు ప్రభులో చూసాం. అది పౌలు గారికి వచ్చింది, అది మిగిలిన వాళ్ళకు కూడా వచ్చింది. పౌలు గారు ఏమంటారో తెలుసా? 2 తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం. నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును. తిమోతి, నా బోధ, నా బ్రతుకు, నా ప్రకటన, నా ప్రవర్తన రెండింటినీ చూసావు. ఇది కేవలం బోధ మాత్రమే కాదు, బ్రతుకుండాలి. ప్రకటన మాత్రమే కాదు, ప్రవర్తన ఉండాలి. ఆ 2 కలిస్తేనే ఎలిజిబిలిటీ ఉంది. లేకపోతే ఎలిజిబిలిటీ ఫర్ క్రిస్టియన్ లీడర్షిప్ అండ్ మినిస్ట్రీ లేదు.
అందుకనే కొరింథీయులకు రాస్తూ ఏమంటాడు 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుడి. అలా అనగలిగిన వారే సరి అయిన క్రైస్తవ నాయకులు. అలాంటి వారు నాయకులుగా ఉన్న ఆ సంఘాలకు ఆరోగ్యం ఉంటుంది, వృద్ధి ఉంటుంది, గాస్పల్ ప్రోగ్రెస్ అవుతుంది. క్రొత్త ప్రాంతాలలో సహవాసాలను ఏర్పరుస్తారు, క్రొత్త చర్చెస్ని ప్లాంట్ చేస్తారు. మిషనరీ నీడ్ ఉన్నటువంటి నార్త్ ఇండియాకి మిషనరీస్ని పంపిస్తారు, మిషనరీ సపోర్ట్ చేస్తారు. స్థానికంగా ఉన్న కుటుంబాలను స్పిరిచువల్ వేలో నడిపిస్తారు, దేవుని వైపు నడిపిస్తారు, క్రీస్తు స్వారూప్యతలోనికి మార్చబడటం ముఖ్యమయ్యేటట్లు చేస్తారు. నేను క్రీస్తును పోలి, యాజ్ ఐ ఇమిటేట్ క్రైస్ట్ ప్లీజ్ ఇమిటేట్ మీ. అది గర్వంతో చెప్పడం లేదు, హ్యూమిలిటీతో చెబుతున్నాడు. దిస్ ఇస్ క్రిస్టియన్ మోడల్ ఆఫ్ లీడర్షిప్. 1 కొరింథీ 4:14-17, ఫిలిప్పీ 3:7, 1 తిమోతి 4:16. 4:16లో తిమోతికి రాస్తూ, తిమోతి నీ బోధ విషయము, నీ బ్రతుకు విషయం జాగ్రత్త. అలా ఉంటేనే నిన్ను నీవు కాపాడుకొనగలవు. నీవు ఎవరికైతే కాపరి ఉన్నావో వారిని, సో నేనెట్లా బోధ బ్రతుకుని కాన్స్టెంట్గా చూసుకుంటున్నానో, నీవు నన్ను పోలి నీ బోధ బ్రతుకు మ్యాచ్ అవుతున్నాయా లేదా? పుల్పిట్ నుంచి బోధించేదేంటి? క్రిందికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలా విలువలు కలిగి ఉన్నావు, ఎలా ప్రాధాన్యతలు కలిగి ఉన్నావు, ఎలా చూస్తున్నావు ఇతరులను, ఎలా ట్రీట్ చేస్తున్నావు ఇతరులను. సంఘములో దేవుని యొక్క భయంతో ఉన్నావా? భయం భీతి లేకుండా అక్రమంగా ఉన్నావా? చూసుకో. హెబ్రీ పత్రిక 13:7. హెబ్రీ పత్రిక 13:7. దీంతో ఈ 4వ పాయింట్ కూడా అయిపోతుంది. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన వ్రాయు నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, అది వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసమును అనుసరించుడి అంటే సంఘములో ఉన్న ఇతరులు నాయకుని యొక్క విశ్వాస ఫలం అంటే సత్ప్రవర్తనను, దానికి మూలమైన కారణమైన విశ్వాస జీవితాన్ని మాదిరిగా చూడగలిగేటట్లు నాయకులు ఉండాలి. సో అలాంటి నాయకుల కోసం దేవుడు చూస్తున్నాడు. అలాంటి నాయకులు మాత్రమే చక్కగా కొనసాగుతారు, చక్కగా ముగిస్తారు వారి జీవితాన్ని, వారి పరిచర్యను. లేకపోతే మధ్యలోనే ఆగిపోతారు, తీసివేయబడతారు, లేకుండా పోతారు. ఆయా పరిస్థితులలో బైబిల్లో, అలాగే సంఘ చరిత్రలో, ఈవెన్ సెక్యులర్ హిస్టరీలో తెలిసిన విషయం ఏంటంటే 100 మంది నాయకులలో 30 మంది మాత్రమే సరిగా ముగిస్తారు, మిగిలిన వాళ్ళు సరిగా ముగించరు. మధ్యలో లేకుండా పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, కట్ ఆఫ్ ఎర్లీ. కొంతమంది దే ఫినిష్ పోర్లీ, చాలా పేలవంగా ముగుస్తారు. కొంతమంది ఏదో ఫినిష్డ్ సోసో అన్నట్లుగా ఉంటారు, అంతంత మాత్రం. ఇప్పుడు ఫినిష్డ్ పోర్లీ అంటే సౌలు, సొలోమోను ఎగ్జాంపుల్స్ మీరు చదివి చేస్తే చూడొచ్చు. కట్ ఆఫ్ ఎర్లీ అబ్సలోం, శాంసన్. పాపము వలన జరిగాయి ఇవన్నీ, అతిక్రమం వలన జరిగాయి ఇవన్నీ, అవిధేయత వలన జరిగాయి, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవడం వలన జరిగాయి ఇవన్నీ. కొంతమంది అంతంత మాత్రం. దావీదు దేవుని హృదయానుసారుడే, కానీ సరిగా ఫినిష్ అవలా. తాను చేసిన దానికి కొన్ని రెట్లు ఎక్కువ తన కుమారుడు అబ్షాలోము చేసి తనకు అవమానం తీసుకొచ్చాడు. ఆ పాపం వలన దావీదు సరిగా ముగించలేదు. కొద్ది మంది మాత్రమే సరిగా ముగించారు. ఫినిష్డ్ వెల్. పాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నా పరుగును తుదముట్టించి నా విశ్వాసమును కాపాడుకొని ఉన్నాను, నా కొరకు ప్రభువు కిరీటము సిద్ధపరిచి ఉన్నాడు. అలాంటి కిరీటం నాకు మాత్రమే కాదు, నా వలే ముగించే వాళ్ళందరికీ ఇస్తాడు ప్రభు. ఆ విధంగా నడవాలి, ఆ విధంగా జీవించాలి, ఆ విధంగా నడిపించాలి నాయకులంగా. ఫినిషింగ్ వెల్. దానియేలు ఫినిష్డ్ వెల్. షద్రక్, మెషక్ అండ్ అబెద్నెగో దే ఫినిష్డ్ వెల్. జోసెఫ్ ఫినిష్డ్ వెల్. యోసేపు ముగించాడు, చక్కగా ముగించాడు.
ఎన్ని శ్రమలు వచ్చినా ఏమొచ్చినా ఇది అవ్వలేదు. అందరికీ బోధించిన తరువాత నేనే భ్రష్టుడను కాకుండునట్లు నా శరీరమును నలుగగొట్టుకొనుచున్నాను. ఎందుకంటే నేను నా శరీరాన్ని నా కంట్రోల్లో పెట్టుకోకపోతే అది నన్ను కంట్రోల్ చేస్తుంది. అప్పుడు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం కండిషన్లోకి పడిపోతాం. ఇక ఆ కండిషన్లో సరి అయిన నాయకులంగా మనం ఉండలేము. ఫినిష్ చేయాలి అని అంటే ఫినిష్ చేయాలి అనే గురి కలిగి ఉండాలి, అనే ధ్యేయం కలిగి ఉండాలి. ఏది ఏమైనా సరే నా విశ్వాసపు జీవితాన్ని, నా నాయకత్వపు బాధ్యతలను, నా పనిని సరిగా ముగించాలి అని గురిపెట్టుకోవాలి. నా భార్య నాకు చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సో అలాంటి జీవితాన్ని, అలాంటి నాయకత్వాన్ని కల్టివేట్ చేసుకోవాలంటే, సరిగా ముగించాలి అని అంటే కొన్ని లక్షణాలను అలవర్చుకోవాలి. ఒకటి, దేవునితో మంచి సంబంధం. అనుదిన జీవితంలో డైలీ prayer that brings power into our souls. Daily reading of God's word which transforms us and cleanses us. అనుదినము ప్రార్థన, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా, సంఘంగా. రెగ్యులర్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ అప్లయింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆ క్రమంగా దేవుని వాక్యాన్ని చదవడం, వినటం, అధ్యయనం చేయడం, కంఠస్థం చేయటం, ధ్యానం చేయడం, జీవితానికి అన్వయింప చేసుకొని ఆ వాక్యములో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా మనల్ని మనము ఆత్మ సహాయంతో మలుచుకొనుట. 2, లెర్నింగ్ పోస్చర్ ఉండాలి, నేర్చుకునే మనస్సు ఉండాలి. నేను చెప్పాను 49 సంవత్సరాలుగా నేను క్రిస్టియన్ని. ఈ 49లో ఒక 2 సంవత్సరాలు తీసేస్తే మిగిలిన 47 సంవత్సరాలు పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాను. స్టూడెంట్ దశ నుంచి, అలా ఆఫీసర్గా ఉన్నప్పుడు, లెక్చరర్గా ఉన్నప్పుడు, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నప్పుడు. అంత మాత్రాన నేను నేర్చుకోవాల్సింది అయిపోయిందా? లేదు. నేను నేర్చుకోవాల్సింది అయిపోయింది అనుకున్నవాడు అయిపోయాడు. లైఫ్ లాంగ్ శిష్యుడైతే, శిష్యురాలైతే నేర్చుకుంటూనే ఉంటారు. ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఒక మాట అంటారు, లెర్నింగ్ ఈజ్ అ వూంబ్ టు టూంబ్ ప్రాసెస్. గర్భంలో ఉండగానే నేర్చుకోవడం ప్రారంభమవుతుంది, భూగర్భంలోనికి వెళ్ళే వరకు నేర్చుకోవడం కొనసాగాల్సిందే. నేను నేర్చేసుకున్నాను, ఇక నేర్పించడమే మిగిలింది అనుకున్నవాడు కథం. నేర్చుకుందాం. 3, క్రైస్ట్ లైక్నెస్ షుడ్ బి ద గోల్ ఆఫ్ లైఫ్. క్రీస్తు స్వారూప్యత మనలో ఏర్పడడం, అది ఎక్కువగా ఏర్పడాలి, ఇంకెక్కువగా ఏర్పడాలి. అది మన జీవితానికి గురి అయి ఉండాలి, ముఖ్యమైన ఉద్దేశం అయి ఉండాలి. ఫైనలీ 5, సెన్స్ ఆఫ్ డెస్టినీ. దేవుడు నన్ను దేని కొరకు పిలుచుకొనెనో, దేవుడు నన్ను దేని కొరకు ఏర్పరచుకొనెనో, దేవుడు నన్ను దేని కొరకు పట్టుకొనెనో దానిని నేను చేరుటకు గురి కలిగి గురివైపు పరిగెత్తుతూ ఉన్నాను అన్నట్లు అనుదిన జీవితంలో ఆ గురివైపు చూస్తూ పరిగెత్తుతూ ఉండాలి. నడిచినా, కూర్చున్నా, లేచినా, పరిగెత్తినా ఆ గురి, ఆ లక్ష్యం మన కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. మేము చాలా సంవత్సరాల క్రితం మిషన్ స్టేట్మెంట్ ఫర్ అవర్ ఫ్యామిలీ రాసుకున్నాం. ఇవన్నీ నేర్చుకుని ఇవి జీవితంలో అన్వయింప చేసుకోవడానికి వీలుగా మా విజన్ స్టేట్మెంట్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈ విధంగా రాసుకున్నాం. యాజ్ ఇయర్స్ పాస్ బై, సంవత్సరములు గడుస్తూ ఉండగా, వీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ది ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. సమయము గడుస్తూ ఉండగా, గడిచే సమయం కొలది ఇంకెక్కువ క్రీస్తు స్వారూప్యతలోనికి మేము మార్చబడాలి. అంత మాత్రమే కాదు, ఆ మార్చబడినటువంటి ప్రవర్తన మా యొక్క అనుదిన జీవితంలో, మా సంబంధాలలో, మా వ్యవహారాలలో కనపడాలి, ఇతరులు చూడగలగాలి. 3వది, we shall serve our generation according to the will of God. మా తరము వారిని దేవుని చిత్తానుసారముగా సేవించాలి. మన తరములో మనల్ని పెట్టింది, మన తరములో వారికి సేవ చేయడానికి, సువార్త సత్యం అందించడానికి, జీవితం ద్వారాను
ప్రకటన ద్వారాను, ప్రవర్తన ద్వారాను, ప్రకటన ద్వారాను క్రీస్తును లోకానికి చూపించడానికి పెట్టుకున్నాడు. కాబట్టి అది మన జీవితంలో లక్ష్యమై ఉండాలి, గురై ఉండాలి. పాస్టర్లకి కాదు, ఎల్డర్స్కి కాదు, డీకన్స్కి కాదు, ప్రతి క్రైస్తవ వ్యక్తికి. లీడర్షిప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నాం, ఏదో పొజిషన్ కాదు. లీడర్షిప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నాను కదా, ఆ ఒక్క మాటతో నేను ముగిస్తాను. లీడర్షిప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ది ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. నాయకత్వం అంటే క్రైస్తవ నాయకత్వం, బిబ్లికల్ నాయకత్వం పొజిషన్ కాదు, అథారిటీ కాదు, ర్యాంక్ కాదు, టైటిల్ కాదు, బిరుదులు కాదు, ఇవన్నీ కాదు. ది ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి ఎబిలిటీ, సత్తా. నేను లీడర్ని అనుకుంటూ టైటిల్ కలిగి, బిరుదులు కలిగి, పొజిషన్స్ కలిగి ఎవరిని క్రీస్తు కొరకు, సువార్త కొరకు, దేవుని కొరకు ప్రభావితం చేయలేకపోతే ఇట్స్ నథింగ్, ఇట్స్ వేస్ట్. సోషియాలజిస్ట్ అంటే సాంఘిక శాస్త్రాన్ని, సంఘశాస్త్రాన్ని అధ్యయనం చేసే నిపుణులు ఏమంటున్నారు అని అంటే, అతి మితభాషి అయినా కూడా జీవితకాల యావరేజ్ లైఫ్ స్పాన్లో 10,000 పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అతి మితభాషి అయినా సరే, అంటే చాలా తక్కువ మాట్లాడైనా సరే, కనీసం ఒక 10,000 మందిని ఒక్కొక్క వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అది మనకు తెలియదు. కొన్నిసార్లు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామో తెలుస్తుంది, కొన్నిసార్లు చాలా వరకు తెలియదు. మనం ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఏ టైటిల్ లేదు, ఏ పొజిషన్ లేదు, ఏ ర్యాంక్ లేదు. అమ్మ ఇంట్లో ఉండి పనిచేస్తుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది, ఆ అమ్మ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మదర్ ఈజ్ అ లీడర్. చిల్డ్రన్ ఒకళ్ళనొకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇంట్లో, సో దే ఆర్ ఆల్సో లీడింగ్. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్, ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్, అండ్ దట్ ఈస్ the essence of leadership. All of us are leading in some areas and all of us are led by others in some areas. So మనం ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటున్నాము, ఏం జరుగుద్దో మన ఇన్ఫ్లుయెన్స్ వలన, జర భద్రం, బీ కేర్ఫుల్. నాకు నేను చెప్పుకుంటున్నా, నా దుష్ప్రవర్తన వలన నా కొడుకు దుష్ప్రవర్తన నేర్చుకుంటే, నేను చెడ్డ మాటలు ఉపయోగించడం వలన నా కొడుకు చెడ్డ మాటలు నేర్చుకుంటే ఏమవుతుంది? నెక్స్ట్ తరం పాడైపోతుంది. దేవుని నామానికి మన వలన అవమానం వస్తుంది. సంఘ విద్రోహులం అవుతాం. సంఘం యొక్క ఇమేజ్ కూడా సొసైటీలో దెబ్బతింటుంది. క్రైస్తవులంటే ఇలా ఉంటారు, భ్రష్టులు, దుర్మార్గులు అనే పేరు వస్తుంది. సో ఎవ్రీబడి ఈజ్ అ లీడర్ అండ్ ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ influenced and everybody is influencing. May God help me and you and each one of us to influence people